ఆలపొదురు పాఠశాలలో హై స్కూల్ ప్లస్‌లో పీజీటీగా పనిచేస్తున్నాను. నేను గత 2 సంవత్సరాల క్రితం ఒక బండిని తీసుకున్నాను. అది కొన్ని మాకు ఇన్‌కన్వీనియన్స్ వల్ల దాన్ని వాపస్ చేసాం. ఎవరికి? శ్రీరామ్ చిట్స్ వారికి. వాపస్ చేసేటప్పుడు మొత్తం క్లియర్ చేసేసాం. ఎటువంటి బాకీలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా 11 నెలలు క్లియర్ చేసి ఇచ్చేసాము. అటు తర్వాత వాళ్ళు బండిని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు క్లియరెన్స్ లెటర్ కూడా నాకు సీజింగ్ లెటర్ ఇచ్చినారు. ఆ సీజింగ్ లెటర్ ఎందుకు ఇస్తారని చెప్పేసి మేము 6 నెలలు, 7 నెలల నుంచి అడుగుతాము. దానివల్ల నాకు నెక్స్ట్ లోన్స్ తీసుకునేదానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందుల వల్ల చాలా వాళ్ళతో ఫైట్ చేసాం. కానీ ఏది చెప్పినా వాళ్ళు మనం తగ్గించి చెప్తున్నారు. ఆ బండిని అమ్మిన విషయము, ఆ బండి ఎక్కడున్నది అనే విషయము చెప్పకుండా, పైగా మీ కంతులున్నాయని బ్యాంక్‌కి మేనేజర్‌ని అడిగాను. అయ్యా మీరు మీ బండి అమ్మలేదు, మీ కంతులు మీరు కట్టలేదని చెప్పేసి మిమ్మల్ని డీఫాల్టర్‌గా గుర్తించి మీకు సివిల్ లాస్ అయ్యేదానికి, సివిల్ ఇబ్బంది పెట్టేదానికి ఈ విధంగా చేస్తున్నారు కంపెనీ అని ఆ మేనేజర్ గారు కూడా వచ్చి